సో కొలోరెక్టల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చో చూద్దాం. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ ఒబెసిటీ ఆర్ ద నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కొలోరెక్టల్ క్యాన్సర్. ఇది ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ప్రివెన్షన్ అనేది స్క్రీనింగ్ అందరూ 45 ఇయర్స్ ఏజ్ దాటిన కాడి నుంచి కొలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ మెథడ్స్ 3 టైప్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్. అకల్ బ్లడ్ టెస్ట్లో మనకి బ్లడ్ ఏమన్నా పాజిటివ్ ఉంటే వితిన్ 2 months కొలోనోస్కోపీ చేయించుకోవాలి. ఇంకొక సెకండ్ వే ఆఫ్ స్క్రీనింగ్ ఏంటంటే సిగ్మాడోస్కోపీ. సిగ్మాడోస్కోపీ ఏంటంటే లాస్ట్ టెర్మినల్ 60 centimeters ఆఫ్ కోలాన్ని మనం చూస్తాము. అందులో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే మనకి ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ అవుతే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వే ఆఫ్ స్క్రీనింగ్ ఏంటంటే కొలోనోస్కోపీ. ఇది వన్స్ ఇన్ 10 years చేసుకోవాలి. సిగ్మాడోస్కోపీ వన్స్ ఇన్ 5 years చేసుకోవాలి. ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఏదో ఫ్యామిలీలో ఎవరికైనా ఇంకా కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ అలా పర్సనల్ హిస్టరీ కానీ లేకపోతే ఏమన్నా కోలోరెక్టల్ పాలిప్స్ కానీ హిస్టరీ ఉంటే ఇంకా ఎర్లీగా మనము ఇది ఎర్లీగా స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎర్లీ స్టేజ్లో మనం ఇలా కొలోనోస్కోపీ ద్వారా కోలోరెక్టల్ క్యాన్సర్ డిటెక్ట్ అయితే దాన్ని మనం ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని మనం ఎర్లీగా ట్రీట్ చేసుకోవచ్చు.